ఇటీవల కాలంలో చూస్తా ఉన్నాం అసెంబ్లీ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరభద్ర శంకర్రావు కొన్ని అసభ్యమైన సైగలు కూడా చేసినా మీరు కూడా చూస్తూనే ఉన్నారు. ఎట్లా చూడొచ్చు ఈ అసెంబ్లీ సమావేశం మొత్తం? ఇప్పుడు అది అసెంబ్లీ ఎట్లా అయిపోయిందంటే అది రౌడీ మూకల రాజ్యం లాగా అయిపోయింది. అసెంబ్లీలో రౌడీలు, గూండాలు, తర్వాత బూతు పదాలు. అసలు ఒక చదువుకున్న అంటే ఇవాళ అసెంబ్లీ పెట్టాలన్నా కూడా చూడాలన్నా కూడా ప్రజలు కానీ విద్యార్థులు కానీ భయపడే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. అరే మాటి మాటికి అసెంబ్లీలో అది హౌజ్లో ప్రోటోకాల్ ప్రకారము స్పీకర్ గారు సుప్రీం అక్కడ. కాబట్టి వారు స్పీకర్ అంటే స్పీకరే. స్పీకరు దళిత స్పీకరు, స్పీకరు బీసీ స్పీకరు, స్పీకరు ఓసీ స్పీకర్ అని ఉండదు. స్పీకర్ ఎవరైనా కావచ్చు కాక స్పీకర్కి అందరం మనం దండం పెట్టాలా, అయ్యా అనాలి, సార్ అనాలి. మరి అంటే దళిత స్పీకర్ అంటే ఏందండి? అంత చదువుకున్న వ్యక్తి కష్టపడి అన్ని సంవత్సరాలు రాజకీయాలు చేసి ఒక ఎమ్మెల్యే అయ్యి అంత అనుభవంతో వారు ఈరోజు స్పీకర్ అయినారు. వారు ఎవరన్నా కావచ్చు, చదువు ఉన్నది కదా ఆయనకి, ప్రజలతోటి ఎన్నుకోబడ్డాడు కదా, ప్రజామోదం ఉన్నది కదా. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఒక లీడర్ని, చదువుకొని వచ్చినటువంటి ఒక నాయకుడిని, స్పీకర్ పదవిలో కూర్చున్నటువంటి వ్యక్తిని మీరే మీ పార్టీ వాళ్ళే అంటే దళితుడు అని ఏంటంటే అది అంటే అతని మానసికంగా మీరు క్షోభకు గురి చేస్తున్నట్టు కాదా? అసలు నన్ను అడిగితే వాళ్ళందరి మీద ఎస్సీ కేసులు పెట్టాలి. ఏ పద్ధతిన మీరు మాటికి ఆ పదాన్ని తీస్తున్నారు? మీరు స్పీకర్ గారని ఉచ్చరించండి, సారాన్ని ఉచ్చరించండి. మొన్న ఒక ఆయన నిజంగా వాళ్ళు తాగున్నారా మరి అనుమానమే వస్తున్నది. వాళ్ళు స్పీకర్ అంటుండు ఒక ఆయన. ఒక స్పీకర్ని స్పీకర్ అని ఏందది? ఓ మంత్రివి నువ్వు, ప్రజలు చూస్తున్నారు అక్కడ. ఇక్కడ చదువుకున్న మేధావులు, అడ్వకేట్లు, జర్నలిస్టులు, నీకన్నా తెలివైన వాళ్ళు, నీకన్నా సమర్థులు చాలా మంది ఉన్నారు బయట. ఇలా చట్టసభలలో ఏం జరుగుతుంది, ఏం చర్చ పెడుతున్నారు, ఏం ఆలోచిస్తున్నారు, ఏ విషయాల పట్ల ప్రజల పట్ల మీకు ఎంత నిబద్ధత ఉన్నది, ప్రజల అంశాల మీద ఎక్కడ చర్చకు వస్తున్నాయి, ఇవి ఏమైనా పనికొచ్చే మాటలేనా? ఇవి లేకుండా దళిత స్పీకర్ అనటం స్పీకర్ని ఇవన్నీ అవమానించినట్టు కాదా అంటున్నా. రాజ్యాంగం యొక్క ఇచ్చిన పోస్టులు మీరు అగౌరవపరుస్తున్నట్టు కాదా కాంగ్రెస్ నాయకులు? కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని అంటున్నాం మేము. ఇలా అధికారం వచ్చింది కదా, పవర్ ఉంది కదా అని కళ్ళు నెత్తికెక్కి మా అధికార మదంతో స్పీకర్ పదవిని కించపరుస్తా అంటే ఇక్కడ ఎవరు చూసి ఊకోవటానికి సిద్ధంగా లేరు. అదేవిధంగా దళితుల్ని కించపరచని ఇక మీకు ఓట్లు వేసింది దళితులు కూడా వేసిరు, మీకు బీసీలు వేసిరు, ఎస్సీలు వేసిరు, ఎస్టీలు వేసిరు, అందరు వేసిరు. మీరు అందరినీ గౌరవించే దాంట్లో ఉండాలా మీరు. కాబట్టి ఇక్కడ ఒకడేమో చెప్పులు తీసుకొని చూపిస్తున్నాడు, అంటున్నాడు, గుద్దుతా అంటున్నారు, తొక్కుతా అంటున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా భాషని కరెక్ట్గా వాడండి మీరు. ఈ భాష అనేది పబ్లిక్కి, ప్రజాప్రతినిధులు కమ్యూనికేషన్ చేసే వారధి లాంటిది. ఆ భాషని మీరు సరిగా వాడకపోతే మీ భాషనే ప్రజలు వాడతారు. రేపు మీరు మార్కెట్లకు పోతే మీరు ఇలా ఏ భాష వాడుతున్నారో మీ చెప్పులు తీసుకొని ప్రతిపక్ష నాయకులు ప్రజల పక్షాన ఉంటారు. వాళ్ళు ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాడతారు. ప్రజలు వాళ్ళకి ఇచ్చిందే ఆ పోస్ట్ అది. కాబట్టి నిరంతరం ఏ ప్రశ్నలైనా అడుగుతారు. వాళ్ళకి రైట్ ఉంది. వాళ్ళకి అడిగిన వాటిని నువ్వు సమాధానం చెప్పలేక, నీ దగ్గర తెలివి లేక, ఆన్సర్ చేయలేక నువ్వు చెప్పులు చూపిస్తావు. ఎంత ఖండకావరం అండి ఇది! చూపించవచ్చు ఒక ప్రజాప్రతినిధి చెప్పు తీసి ఇతర ఎమ్మెల్యేల పట్ల. అంటే రేపు నువ్వు బయటకు వస్తే ప్రజలందరూ కూడా మిమ్మల్ని అట్లా చేయమనా? మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకపోతే ఈరోజు 6 గ్యారెంటీలు కావచ్చు, 420 హామీలు కావచ్చు, ఇవన్నీ హామీలు మీరు నెరవేర్చకుండా రేపు మీరు ప్రజలలో పోయి మళ్ళీ మంచో చెడో వెళ్ళాల్సి వస్తుంది కదా. వెళ్ళినప్పుడు ఆ ప్రజలు మిమ్మల్ని చెప్పులు తీసుకొని ఎమ్మడబడమని మీరు ఇండికేషన్ ఇస్తున్నారా ఇక్కడ కూర్చొని? ఏం పద్ధతి అని అడుగుతున్నా నేను. కాబట్టి మీరు ప్రజలకి, సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని అడుగుతున్నా నేను. ఊగుతూ తూలుతూ స్పీకర్ని అంటూ ప్రతిపక్ష నాయకుల మీద చెప్పులతోటి కొడతా అనటం, తన్నుతా, తొక్కుతా, గుద్దుతా, ఎవడరా మీరు అనటం, ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. కాబట్టి మీరు ఎంతవరకు ఉండాలనో అంతవరకు ఉండి సమస్యల మీద అవగాహన పెంచుకొని ఆ సమస్యలకు పరిష్కారాలు ఏంటి, ప్రతిపక్ష నాయకులు లేవనెత్తున్న ప్రశ్నలు ఏంటి, అందులో వాస్తవాలు ఎంత, ప్రభుత్వం మీ చేతిలో ఉంది, పోలీసు వ్యవస్థ, ఇంటెలిజెన్స్ ఉన్నది. మీరు వాళ్ళ సమస్యలు లేవనెత్తినప్పుడు అంటే తెలుసుకొని దాని పరిష్కారానికి ఏంటో నెక్స్ట్ సెషన్లో మాట్లాడండి. నెక్స్ట్ డేలో ప్రిపేర్ అయ్యి రండి. మీకు తెలియకపోతే ఐఏఎస్లు ఉన్నారు, సీనియర్ మంత్రులు ఉన్నారు మీ పార్టీలో కూడా,
జన్నారెడ్డి లాంటి వాళ్ళు, గతంలో పనిచేసినటువంటి గీతారెడ్డి లాంటి వాళ్ళు, ఎంతోమంది సీనియర్స్ ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర పోయి అడగండి. మీకు చేత కాకపోతే కేసీఆర్ గారు ఉన్నారు, గతంలో 10 సంవత్సరాలు ఇక్కడ పాలన చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర సలహాలు తీసుకోండి. కానీ ప్రశ్నలు అడిగితే చెప్పులు చూపిస్తాం, భాష ప్రయోగం చేసి బెదిరిస్తాం, ఇలాంటి కరెక్ట్ కాదని చెప్పి కాంగ్రెస్ వాళ్ళని ఖబర్దారని కూడా ఆ ప్రజాప్రతినిధుల్ని మీరు చట్టసభల్లో మీరు ఏ రకమైన భాష వాడాలో, ఏ రకమైన పద్ధతి ప్రకారం ఉండాలో, అక్కడ ప్రోటోకాల్ ఏందో, అక్కడ నియమాలు నిబంధనలు ఏంటో దాని ప్రకారమే ఉండండి. మీకన్నా తెలివైన వాళ్ళు ఈ సమాజంలో చాలా మంది చూస్తున్నారని గుర్తుపెట్టుకొని అంటున్నాం.